రీసెంట్ టైంలో మూవీ లవర్స్ సజెషన్స్ ని హీరోలు మూవీ మేకర్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది. దేవరా సినిమాకు అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా కావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేయడంతో అతన్ని మేకర్స్ ఎంపిక చేశారు. అయితే దేవరా సినిమాకున్న హైప్ తగ్గట్టుగానే అనిరుద్ తనదైన స్టైల్లో మ్యూజిక్ ఎరగదీశాడు. సినిమాలోని కొన్ని పాటలకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్లో ఉంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న మూవీకి కూడా హీరోయిన్ గా రుక్మిణి వసంత్ బాగుంటుందని అభిమానులు కోరినట్టు సమాచారం. దీంతో అభిమానుల కోరిక మేరకు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో రుక్మిణి వసంత్ను మెయిన్ లీడ్లో సెలెక్ట్ చేశారు మేకర్స్. మరోవైపు ఇదే కోవలో కొన్ని సినిమాల కాంబోలను వద్దంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన ఘటనలున్నాయి. ప్రభాస్ మారుతి కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పుడు అభిమానుల నుంచి విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. మారుతితో సినిమా వద్దంటూ ప్రభాస్ను ఫ్యాన్స్ వేడుకున్నారు. కానీ వాటన్నింటినీ పట్టించుకోకుండా ప్రభాస్ మాత్రం రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఇలాంటి వ్యవహారమే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా విషయంలోనూ జరుగుతోంది. ఇప్పటికే వీరి సినిమా ప్రారంభం కావాల్సి ఉన్న అనారోగ్య కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని స్వయాన బాలకృష్ణ తెలిపారు. జనవరిలో సినిమా ప్రారంభమవుతుందని నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ మధ్య ఓ చిట్ చాట్లో తెలిపారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వద్దంటూ కొందరు అభిమానుల నుంచి సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞను కమర్షియల్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రజెంట్ చేయలేడంటూ వేరే డైరెక్టర్తో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఉండాలని పలువురు నందమూరి అభిమానులు కోరుతున్నట్టు సమాచారం. మరోవైపు ఇదే విషయంపై నందమూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాలయ్యను కలిసినట్టుగా తెలుస్తోంది. అయితే వీటిని బాలకృష్ణ పరిగణనలోకి తీసుకుంటారా లేక అదే కాంబోలో మూవీని కొనసాగిస్తారా అనేది చూడాలి.